హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే ఇలా జరిగిందంటే పరీక్షల కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతుంటారు, అన్నీ వచ్చేసాయి అనుకుంటారు. కానీ ఎగ్జామ్ హాల్లోకి అడుగు పెట్టగానే మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. గంటల తరబడి పట్టినటువంటి ఫార్ములాలు కానీ, ముఖ్యమైనటువంటి సంవత్సరాలు కానీ, నిర్వచనాలు కానీ అన్నీ కూడా గాల్లో కలిసిపోయినట్టు అనిపిస్తుంటుంది. నమ్మండి, ఇది మీ ఒక్కరి సమస్య మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదు. చాలామంది స్టూడెంట్స్ ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి కారణం ఏంటంటే మీ హార్డ్ వర్క్ లోపము, లేకపోతే మీకు తెలివి తక్కువ అస్సలు కాదు. ఆశ్చర్యంగా అనిపించిన అసలు సమస్య ఏంటంటే మీరు తినే తిండిలోనే ఉండొచ్చు. మీరు విన్నది కరెక్టే, మీరు తింటున్నటువంటి ఫుడ్లోనే ఉండొచ్చు. మీరు ఇష్టంగా తినే కొన్ని ఫుడ్స్ మీ జ్ఞాపక శక్తిని, మీ ఏకాగ్రతకి పెద్ద శత్రువుగా మారుతున్నాయి. మీకు నిద్రమత్తును కలిగించేటువంటి ఆహార పదార్థాలు కూడా ఇవే. కంగారు పడకండి, దీనికి పరిష్కారం అనేది ఎక్కడో లేదు, మీ వంటగదిలోనే ఉంది, మీ ఫుడ్ హ్యాబిట్స్లోనే ఉంది. మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, మీ ఫుడ్ హ్యాబిట్స్లో మీ బ్రెయిన్ పవర్ని రాకెట్ స్పీడ్తో పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చదివినది మొత్తం కూడా జీవితాంతం గుర్తుండిపోయేలాగా, పరీక్షల్లో మీరు అదరగొట్టేలాగా చేసేటువంటి ఆ 3 సూపర్ ఫుడ్స్ ఏంటనేది నేను ఈరోజు చెప్తాను, ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మొత్తం చూడండి, ఎందుకంటే మీ అకాడమిక్ లైఫ్ని టర్న్ చేసేటువంటి సీక్రెట్ ఇది. ఆ మ్యాజికల్ ఫుడ్స్ తెలుసుకునే ముందు మనం తెలియకుండానే చేసి మన మెమొరీని దెబ్బతీసినటువంటి కొన్ని కామన్ ఫుడ్స్ ఏంటో అనేది నేను చెప్తాను. మనలో చాలామంది చదువుకునేటప్పుడు చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే, పుస్తకం ముందు పెట్టుకోగానే పక్కనే ఒక చిప్స్ ప్యాకెట్ దగ్గర పెట్టుకుంటాం, ఒక కూల్ డ్రింక్ బాటిల్ పెట్టుకుంటాం, లేదంటే స్వీట్లు పెట్టుకుంటాము. చదువు మీద బోర్ కొట్టినప్పుడల్లా, చిన్నగా ఆకలి వేసినప్పుడల్లా దాన్ని తీసి లోపల వేస్తూ ఉంటాము. ఇక్కడే అసలు సమస్య అనేది మొదలవుతుంది. స్వీట్లు కానీ, కూల్ డ్రింక్లు కానీ, కేక్స్ కానీ ఇవన్నీ కూడా షుగర్ ఎక్కువ ఉంటాయి వాటిల్లో. ఈ షుగర్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు తిన్న వెంటనే ఏమవుతుందంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. దీన్ని షుగర్ రష్ అంటారు. మీకు ఇది అప్పటికప్పుడు ఈ తిన్నమంటే ఎనర్జీ వచ్చినట్టయితే అనిపిస్తుంది, కానీ ఈ కిక్ అనేది ఎంతోసేపు ఉండదు. ఆ పెరిగినటువంటి షుగర్ని కంట్రోల్ చేయడానికి మన బాడీ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. దీంతో షుగర్ లెవెల్స్ అన్నీ కూడా అమాంతం పడిపోతాయి అన్నమాట. దీన్నే షుగర్ క్రాష్ అంటారు. సరిగ్గా అప్పుడే మనకు విపరీతమైనటువంటి బద్ధకం, నిద్రమత్తు వచ్చేస్తుంది. ఏకాగ్రత మొత్తం కూడా ఉష్కాకి, పుస్తకంలో అసలు చదువుతుంటే అక్షరాలు కూడా కనిపించవు. ఏకాగ్రత మొత్తం కూడా దెబ్బతినిపోతుంది అనమాట. మెదడంతా కూడా ఫ్యూజ్ పోయినట్టుగా అనిపిస్తుంటుంది. కరెంట్ పోతే మనకు ఫ్యూజ్ పోయినప్పుడు ఎలా ఉంటుందో ఇంట్లో అలా ఉంటుందన్నమాట. భారీగా భోజనం చేసినా కానీ, బిర్యానీ లాంటివి తిన్నా కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. తిన్నది అరిగించడానికి బాడీ మొత్తం కష్టపడుతుంటే బ్రెయిన్కి పవర్ ఎలా వెళ్తుంది చెప్పండి. అలాగే పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, నూనెలో డీప్ ఫ్రై చేసినటువంటి ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే మన బ్రెయిన్ తీరుని, ఇవన్నీ మన బ్రెయిన్ పనితీరుని దెబ్బతీస్తాయి అనమాట. ఇవి జీర్ణం కావడానికి చాలా టైం పట్టడమే కాకుండా బ్రెయిన్లో ఒక రకమైనటువంటి మంటను, అంటే ఇన్ఫ్లేషన్ కూడా కలిగిస్తాయి అనమాట, క్రియేట్ చేస్తాయి అనమాట. దానివల్ల మన ఆలోచన శక్తి తగ్గిపోతుంది, జ్ఞాపశక్తి స్లో అయిపోతుంది, నిద్ర వస్తుంటుంది. పుస్తకం ముట్టుకోగానే నిద్ర వస్తుందని చెప్పి అని అంటుంటారు. అది అందుకే కారణం అనమాట. కాబట్టి నెక్స్ట్ టైము చదువుకోవడానికి కూర్చునే ముందు మీరు వీటికి కొంచెం దూరంగా ఉండండి. మరి వీటికి బదులు ఏం తినాలి అని అడగొచ్చు మీరు, ఆకలి అవుతుంటుంది కదా మధ్య మధ్యలో. అంటే మన బ్రెయిన్కి ఒక సూపర్ కంప్యూటర్ లాగే మార్చేటువంటి ఆ 3 అద్భుతమైనటువంటి ఫుడ్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ బటన్ కూడా కొట్టండి. ఆ కింద బటన్ ఉంది కదా ఆ లైక్ కూడా కొట్టండి. బ్రెయిన్ ఫుడ్ నెంబర్ 1 ఏంటంటే ఇది వాల్నట్స్. దీన్ని ఆక్రోట్లు అంటారు. ఇది మన లిస్ట్లో ఉండేటువంటి మొదటి సూపర్ ఫుడ్ వాల్నట్స్ అనమాట. దీన్ని చూడగానే మీకు ఏం గుర్తుకొస్తుందంటే, కాస్త సరిగ్గా మీరు గమనిస్తే అది మెదడు ఆకారంలోనే ఉంటుంది. అది ఇట్లా గుండ్రంగా, ఆ మధ్య మధ్యలో ఇట్లా వంకెలుగా మెదడు ఉంటుందో అట్లే ఉంటుంది. ఇది ఏదో యాక్సిడెంటల్గా ఉన్నది కాదు, ప్రకృతి మనకి ఇస్తున్నటువంటి ఒక సిగ్నల్ అనుకోవాలి దీన్ని. వాల్నట్స్ నిజంగా మన బ్రెయిన్కి దొరికినటువంటి ఒక వరం లాంటిది అనమాట. మన వాల్నట్స్లో అంత స్పెషల్ ఏముందంటే దాని వెనకున్న సైన్స్ ఏంటి అంటే, దానికి కారణం omega-3 ఫ్యాటీ యాసిడ్లు అనమాట. మీకు తెలుసా, మన మెదడులో దాదాపు 60% కొవ్వుతోనే తయారవుతుంది మన మెదడు. ఆ కొవ్వు ఎంత క్వాలిటీగా ఉంటే మన బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేస్తుంది. వాల్నట్స్లో దొరికేటువంటి ALA అంటారు, అంటే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అంటారు దీన్ని. ఇది ఒక రకమైనటువంటి omega-3 అనమాట. ఇది మన బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యానికి, ప్లస్ వాటి మధ్య సిగ్నల్స్ వేగంగా పాస్ అవ్వడానికి ఇది చాలా అవసరమైనటువంటి మంచి కొవ్వు పదార్థం అనమాట. ఇది వాల్నట్స్. దీన్ని మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు. ఖచ్చితంగా మనం తినేటువంటి ఫుడ్ ద్వారా మాత్రమే దీన్ని అందించాల్సి ఉంటుంది. మనం ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంత మంచి ఇటుకలు వాడతామో అవసరమో, అలాగే మన బ్రెయిన్ చురుగ్గా పనిచేయడానికి omega-3 యాసిడ్స్ అనేవి చాలా అవసరం అనమాట. వాల్నట్స్లో ఈ మంచి కొవ్వు అనేది
ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది. మన పాత బ్రెయిన్ సెల్స్ని రిపేర్ చేయడమే కాకుండా కొత్తవి పుట్టడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. దాంతో జ్ఞాపక శక్తి, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యము అంటే లెర్నింగ్ ఎబిలిటీ కానీ, ఈ ఏకాగ్రత కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా మెరుగవుతాయి అంటారు. కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే రోజు వాల్నట్స్ తినే వాళ్ళలో సమస్యలను పరిష్కరించేటువంటి నైపుణ్యం కూడా వాళ్ళలో ఉంటుందని చెప్పేసి అంటారు. వాళ్ళలో పెరుగుతుందట రోజు. ఇక వాల్నట్స్లో ఏముంటాయంటే విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన మెదడు కణాలను ఫ్రీ రాడికల్స్ అనే ప్రమాదకరమైనటువంటి అణువుల దాడి నుంచి కాపాడి వయసు పెరిగాక వచ్చేటువంటి మతిమరుపును కూడా ఇవి దూరం, అల్జీమర్స్ వస్తుంది కదా, దాన్ని కూడా దూరం చేస్తాయట. మరి ఎలా తినాలి అంటే రోజు ఉదయం లేదా సాయంత్రం స్నాక్ టైంలో ఒక 4 నుంచి 5 వాల్నట్స్ తినండి. రాత్రి నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్న తింటే వాటిలో పోషకాలు అయితే ఇంకా ఒంటికి బాగా పడతాయి అంటారు. చదువుతున్నప్పుడు డల్గా అనిపిస్తే చిప్స్కి బదులు కొన్ని వాల్నట్స్ నోట్లో వేసుకొని సరిపోతుంది. ఇక మీ షుగర్ క్రాష్ లేని స్థిరమైన శక్తినిచ్చి మీ ఫోకస్ని తిరిగి ట్రాక్లోకి పెట్టడానికి ఈ వాల్నట్స్ ఉపయోగపడతాయి. మరి ఈ సమాచారం మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే మరి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా బూస్టింగ్ వస్తుంది, ఇన్ని లైక్లు వచ్చినాయని చెప్పేసి అట్లా. ఇక బ్రెయిన్ ఫుడ్ నెంబర్ 2 ఇది బ్లూబెర్రీస్ అంటే నీలబదరి పళ్ళు అంటారట తెలుగులో. ఇది మన లిస్టులో ఏంటంటే రెండో అద్భుతమైనటువంటి బ్రెయిన్ ఫుడ్ బ్లూబెర్రీస్. ఈ చిన్నటువంటి నీలం రంగులో కనిపించేటువంటి పళ్ళు చాలా చూడముచ్చటగా ముద్దుగా ఉంటాయి. మన మెదడుకి అంతకు మించి మేలు చేస్తాయట ఈ బ్లూబెర్రీస్. అందుకే వీటిని సరదాగా బ్రెయిన్ బెర్రీస్ అని కూడా అంటారట. ఎందుకో తెలుసా? కారణం ఏంటంటే ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయట. ఫ్లేవనాయిడ్స్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా బ్లూబెర్రీస్కి ఆ ముదురు నీలం రంగును ఇచ్చేవి ఆంతోసైనిస్ అట. ఆంతోసైనిస్. ఈ ఆంతోసైనిన్లు మన బ్రెయిన్కి ఒక పర్సనల్ బాడీ గార్డ్ లాగా ఉపయోగపడతాయట. మన చుట్టూ ఉన్నటువంటి పొల్యూషను, మనం ఫేస్ చేసేటువంటి ఒత్తిడి, ప్రెజరు, ఇక మనం తినేటువంటి జంక్ ఫుడ్, వీటన్నిటి వల్ల మన బాడీలో యాక్సిడేటివ్ స్ట్రెస్ అనే డ్యామేజీ జరుగుతుంటున్నది. సింపుల్గా చెప్పాలంటే ఇనుము గాలికి తుప్పు పడుతుంది కదా, అట్లా మన మెదడు కణాలకి కూడా ఈ స్ట్రెస్ వల్ల నెమ్మదిగా దెబ్బతింటాయట. దీనివల్ల మన జ్ఞాపశక్తి తగ్గిపోవడం కానీ, ఏకాగ్రత లోపించడం కానీ జరుగుతుందట. బ్లూబెర్రీస్లో ఉన్నటువంటి ఆంతోసైనిన్లు కానీ ఈ తుప్పు పట్టేటువంటి ప్రక్రియని ఫైట్ చేసి మన బ్రెయిన్ సెల్స్ని అవి కాపాడతాయట. అంతేకాదు ఇవి మెదడుకి రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తాయట. బ్లూబెర్రీస్ బ్లడ్ సప్లై పెరిగిందంటే దానికి ఎక్కువ ఆక్సిజన్ కానీ పోషకాలు కానీ అందించినట్టే అనమాట. అందుకే బ్రెయిన్ మరికొంత యాక్టివ్గా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో బ్లూబెర్రీస్ తినడం వల్ల షార్ట్ టర్మ్ మెమరీ పెరుగుతుంది, లాంగ్ టర్మ్ మెమరీ రెండూ కూడా ఇంప్రూవ్ అవుతాయట. చాలా స్టడీస్లో ఇది ప్రూవ్ అయింది. మీకు కొట్టి చూడండి, నెట్లో తెలుస్తుందిగా. ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా అవసరమైనటువంటి ఫోకస్ను, శ్రద్ధను పెంచడంలో కీలకంగా గ్రేట్గా కూడా ఇవి హెల్ప్ అవుతాయి అనమాట. మరి బ్లూబెర్రీస్ని ఎలా తినాలంటే మనకి ఫ్రెష్గా దొరకవచ్చు, లేదంటే సూపర్ మార్కెట్లలో ఫ్రోజన్ రూపంలో కూడా ఉంటాయి. ఇవి ఫ్రోజన్ పండ్లలో ఏంటంటే దాదాపు అవే పోషకాలు ఉంటాయి, ప్రాబ్లమే లేదు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. రోజు ఒక కప్పు బ్లూబెర్రీస్ మీ ఓట్స్లోనో లేకపోతే పెరుగులోనో కలుపుకొని తినండి, లేదా స్మూతీ తయారు చేసుకోవచ్చు. చదువు మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు ఈ కొన్ని బ్లూబెర్రీస్ తింటే ఏమవుతుందంటే మీ బ్రెయిన్కి ఇన్స్టెంట్ రీఛార్జీ అవుతుంది అనమాట. ఇక బ్రెయిన్ ఫుడ్ నెంబర్ 3 ఇది డార్క్ చాక్లెట్. ఇక మన లిస్ట్లో 3వది డార్క్ చాక్లెట్ అనగానే చాలామంది ముఖంలో స్మైల్ వస్తుంది. అదే డార్క్ చాక్లెట్ అనగానే, ఎందుకంటే చాక్లెట్ తింటే కూడా జ్ఞాపశక్తి పెరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడుతోంది పాలతో తయారు చేసేటువంటి మామూలు చాక్లెట్ల గురించి కాదు. కనీసం 70% లేదా అంతకంటే ఎక్కువగా కోకో పౌడర్ ఉన్నటువంటి డార్క్ చాక్లెట్ గురించి మాట్లాడుతాను నేను. మరి డార్క్ చాక్లెట్ మన బ్రెయిన్కి ఎలా హెల్ప్ చేస్తాయంటే ఇందులో కూడా బ్లూబెర్రీస్ లాగే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయట. ఇవి మన మెదడులో ఉన్నటువంటి రక్త ప్రసరణ పెంచడంలో ఎక్స్పర్ట్స్. అలాగే ముఖ్యంగా మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి కానీ, గుర్తుపెట్టుకోవడానికి కానీ ఉపయోగించేటువంటి ఆ బ్రెయిన్ ఉంది కదా, ఆ బ్రెయిన్ భాగాల్లో ఇవి బ్లడ్ ఫ్లోని పెంచుతాయట, రక్త ప్రసరణని పెంచుతాయట. దీనివల్ల కష్టమైన సబ్జెక్టులు కూడా ఇష్టంగా ఉంటాయి, కాస్త ఈజీగా కూడా అర్థమవుతాయట. ఇక డార్క్ చాక్లెట్లో కెఫిన్ అండ్ థియోబ్రోమిన్ అనే 2 న్యాచురల్ స్టిమ్యులెంట్లు కూడా ఉంటాయి. ఇవి కాఫీ అంత ఎక్కువగా కాకుండా చాలా తక్కువ మోతాదులో ఉంటాయట. ఈ కొద్దిపాటి కెఫిన్లు అనేవి మనల్ని నిద్రమత్తు నుంచి బయటపడేస్తాయి, మరింత అప్రమత్తంగా ఫోకస్గా ఉండేలాగా చేస్తాయట. ఏదైనా కష్టమైనటువంటి మీరు చాప్టర్ చదువుతున్నా అనుకోండి, ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క, మొత్తం కాదు ముక్కే, ఆ ఫోకస్ తిన్నారనుకోండి మీరు, మీ ఫోకస్ అనేది లెవెల్స్ అనేది వెంటనే పెరుగుతాయట. అంతేకాదు డార్క్ చాక్లెట్లు తిన్నప్పుడు మన బ్రెయిన్లో ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్లు కూడా రిలీజ్ అవుతాయట. ఇవి స్ట్రెస్ని తగ్గిస్తాయి, అవి మన మూడ్ని లైట్ చేస్తాయి అనమాట.
చదువు వల్ల వచ్చే టెన్షన్స్ కానీ ఆందోళన కానీ తగ్గించడానికి ఇంతకంటే టేస్టీ మార్గం అయితే ఇంకోటి ఉండదు అనుకుంటాను అయితే. మరి ఎలా తినాలి డార్క్ చాక్లెట్ అంటే రోజు 1 లేదా 2 చిన్న డార్క్ చాక్లెట్ ముక్కలు తింటే చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. ఎందుకంటే ఇందులో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాత్రి పడుకునే ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డార్క్ చాక్లెట్లు తినొద్దు. దానిలో ఉన్నటువంటి కెఫీన్ అనేది మీ నిద్రని పాడు చేసే అవకాశం ఉంది. మనం కాఫీ కెఫీన్ ఇవన్నీ ఏంటంటే నిద్ర రాకుండా చేస్తాం కాబట్టి అది నిద్ర మీకు రాకపోవచ్చు అనమాట. చదువు మధ్యలో కాస్త అలసటగా అనిపించినప్పుడు, ఒక ఎనర్జీ బూస్ట్ కావాలనుకున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ స్నాక్గా చిన్న ముక్క తినండి. ఇక బోనస్ టిప్ యాక్షన్ ప్లాన్ చెప్తాను చూడండి. ఈ 3 సూపర్ ఫుడ్స్తో పాటు మీరు అస్సలు పోకూడనటువంటి ఒక బోనస్ టిప్ కూడా ఉంది, అది కూడా చెప్తా. అదేంటంటే సరిపోయినంత నీళ్లు తాగడం అండి. మన ఇంట్లో ఉండేవి. మన మెదడులో దాదాపు 70% నీరు ఉంటుందని చెప్పుకున్నాం కదా. బాడీ కొంచెం డీహైడ్రేట్ అయినా సరే దాని ఎఫెక్ట్ మన ఏకాగ్రత మీద కానీ మన జ్ఞాపశక్తి మీద కానీ దారుణంగా పడుతుందట. కాబట్టి చదువుకునేటప్పుడు మీ పక్కన ఎప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి, గంటకు కొన్ని నీళ్లు తాగుతూ ఉండండి. ఇక వీడియో ముగించే ముందు మేము చెప్పినటువంటి మీ సింపుల్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఉదయం మీ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ కానీ పెరుగులో కానీ కొన్ని బ్లూబెర్రీస్, నానబెట్టినటువంటి వాల్నట్స్ కలుపుకొని తినండి. రెండోది ఏంటంటే మధ్యాహ్నం పూట హెవీగా భోజనం చేయకండి. భోజనానికి చదువుకి మధ్య కనీసం 1 గంట గ్యాప్ పెట్టుకోండి. సాయంత్రం వచ్చేసరికి స్టడీ బ్రేక్లో ఎనర్జీ కోసం అని చెప్పేసి చిన్న డార్క్ చాక్లెట్ ముక్క లేదంటే కొన్ని వాల్నట్స్ కానీ తినండి. ఇక రోజంతా ఏంటంటే గుర్తుపెట్టుకుని తరచుగా నీళ్లు తాగటం మాత్రం మర్చిపోవద్దు. దాంతో హైడ్రేట్గా ఉండటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, చదివింది గుర్తుండట్లేదని చెప్పేసి నిద్ర వస్తుందని చెప్పేసి పుస్తకం పట్టుకోగా నిద్ర వస్తుందని చెప్పేసి ముందు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ డైట్లో వాల్నట్స్, బ్లూబెర్రీస్, డార్క్ చాక్లెట్ లాంటివి సింపుల్ ఫుడ్స్ చేర్చుకుంటే సరిపోతుంది. మెయిన్గా జంక్ ఫుడ్ వాటిలన్నిటికీ దూరంగా ఉండండి. మీ బ్రెయిన్కి సరైన ఫ్యూయల్ అందించేవి, దాని పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆహారాలు అనేవి కేవలం పరీక్షల కోసమే కాదు, లైఫ్ లాంగ్ కూడా మీ బ్రెయిన్ని హెల్దీగా షార్ప్గా ఉంచడానికి హెల్ప్ అయితే చేస్తాయి. గుర్తుపెట్టుకుని మంచి ఆహారం తినడం అనేది మీ చదువుల మీద మీరు పెట్టేటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లాంటిదని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మీరు ఏ బ్రెయిన్ ఫుడ్ని ముందుగా ట్రై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోలు మీకు మరిన్ని రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే మేము పెట్టేటువంటి కొత్త వీడియోలకి నోటిఫికేషన్ అనేది మీకు తెలిసిపోతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.